ప్రధాని మోదీ గారు ఏం చెప్పారు చెప్తారు, మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. చెన్నపరెడ్డి గారు బాహుబలిలో బల్లాల దేవు లాగా చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా అలా కాదు, మళ్ళీ కాదు మనం వెనక్కి వెళ్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది, అంత దూరం వద్దు. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం, చిన్నప్పటి గారు రైట్ రైట్ వద్దు, మళ్ళీ మనకి అక్కడ వరకు వెళ్తే మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతే ఒక్క నిమిషం సురేంద్ర గారు ఒక్క నిమిషం, అలాంటి పదాలు ఎవరు కూడా వాడతారు. చెన్నపరెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని సార్ ఒక్క సెకండ్, చెన్నపరెడ్డి గారు మీరు నరేంద్ర మోడీ గారి గురించి వీడియో చూపించారు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ రోజు 2014 నుంచి 2026 వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 60,000 కోట్ల కేటాయింపులు కేవలం పోలవరం ప్రాజెక్టుల మీదనే చేసింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ రోజు 2014 నుంచి 2017 వరకు మధ్యలో 2015లో 4,000 కోట్లు. మీరు వినాలి సార్, మీరు వినాలి. మీరు విన్నాక మాట్లాడతా నేను. మీరు వినండి ఫస్ట్ వినండి. మీరు వినండి ఒక్క సెకండ్. చెన్నపరెడ్డి గారు మీరు వినాలి. నరేంద్ర మోడీ గారి మాయాజాలం అన్నారు. మీరు వినండి. మాయాజాలం అన్నందుకు నేను స్పష్టంగా డేటాతో చెప్తున్నాను. మీరు ఒక్క నిమిషం వినండి. వినే ఓపిక లేదు. చెన్నపరెడ్డి గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, చెప్పేటప్పుడు వినడం నేర్చుకోవాలి. ఈ రోజు మీరు ఏమంటున్నారు, స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఏం చేశారని చెప్తున్నారు. నేను డేటాతో సహా చెప్తున్నాను, వినండి. మీరు చెన్నపరెడ్డి గారు ఈ రోజు మా ప్రధాని మోడీ గారి గురించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే నేను చెప్తాను. ఈ రోజు 2014 నుంచి 2026 వరకు 60,000 కోట్లు కేటాయింపు చేస్తే ఈ రోజు 2014 నుంచి 2017 వరకు దాదాపు 2015లో 4,000 కోట్లు ఇచ్చాం, 2016 6,000 కోట్లు ఇచ్చాం, 2017లో 10,000 కోట్లు ఇచ్చాం, 2018లో 8,000 కోట్లు ఇచ్చాం, 2019లో 2020లో 20,000 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా 2021 నుంచి 2023 2021లో 10,000 కోట్లు ఇచ్చాం, 2022లో 7,500 కోట్లు ఇచ్చాం, 2023లో 12,000 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా 2024లో 15,000 కోట్లు ఇచ్చాం, 2025లో 1,000 కోట్లు ఇచ్చాం, 2026లో 5,000 కోట్లు ఇచ్చాం. మీరు డేటా చూసి మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారి గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినేత జగన్ చెప్పులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. డేటా తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి. అసెంబ్లీలో ఈ రోజు బిల్లు పాస్ చేస్తుంటే మీరు అసెంబ్లీని వాకౌట్ చేసిన వాళ్ళు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 60,000 కోట్ల కేటాయింపులు చేస్తుంటే మీరు వినడం ఇష్టం లేదు. మీరు మళ్ళీ ఒక పార్టీకి అధికార ప్రతినిధి. ప్రధానమంత్రి గారు తప్పు మాట్లాడారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. ఒకసారి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోండి. 2019 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా నిధులు ఇచ్చిందో కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మీకు తెలియకపోతే ఈ రోజు ప్రజలను మభ్యపెడుతున్నారు మీరు. అదే విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి మీద విద్వేష ప్రచారాలు చేయడం ముమ్మాటికి ఇది తప్పు. సెక్షన్ 90 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు నిర్మిస్తుంది. అందులో భాగంగానే 60,000 కోట్ల నిధులు కేటాయించాం. ఇంకా పైగా నరేంద్ర మోదీ గారు ఇంకా ఎక్కువ కేటాయింపులు ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2029 లోపాటుగానే మేము రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం కూడా పూర్తి చేస్తాం. ఒకటి ఈ రోజు చెన్నపరెడ్డి గారు నేను స్పష్టంగా చెప్తున్నా. చెన్నపరెడ్డి గారు ఒక్క సెకండ్ కాదు. చెన్నపరెడ్డి గారు మీ వాదన ఏంటి? ఒక్క సెకండ్ సార్, మీ వాదన ఏంటి? మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాం. లేదంటే మేము మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు? చిన్నపరెడ్డి గారు
చిన్నపిరెడ్డి గారు, ఒక్క question నిమిషం. ఏంటి చెప్పండి, మీకు exact సమాధానం గా ఏం కావాలి? చెప్తాము. ఒక్క నిమిషం ఉండండి. సురేంద్ర గారు మాట్లాడుతూ సరే ఇప్పుడు ప్రధాని గారు మాట్లాడింది మీరు చెప్తున్నారు, అదే ప్రధాని గారు జగన్ గారిని ఏమన్నారని సురేంద్ర గారు అంటున్నారు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే మొత్తం టాపిక్ డైవర్ట్ అవుతుంది. సరే మా హయాంలో ఇది చేస్తామని మీరు చెప్తారు కదా, మీ హయాంలో ఎంత శాతం ఒక్క నిమిషం ఉండండి, ఎంత శాతం పూర్తి చేశారు, నిర్వాసితులకు ఏమి ఇచ్చారు, దానికి క్లారిటీ ఇస్తారా పోనీ? సార్ నేను అడిగేది ఒకటే ఒక మాట, భారత ప్రధాని మామూలు వాళ్ళు కాదు మళ్ళీ మీరు అక్కడికి వస్తారు సార్ రెడ్డి గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, సిన్సియర్ గా మాట్లాడుతున్నారు మీరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సిన్సియర్ గా మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రపంచంలో 193 దేశాలు ఉంటే 150 దేశాలు చిన్నపిరెడ్డి గారు మీరు టాపిక్ అలాగే తీసుకెళ్ళదు. ఇది ప్రధాని గారు మాట్లాడిన దాని మీద కాదు మనం మాట్లాడుకునేది, పోలవరం నిర్మాణం అవుతుందా లేదా, ఎప్పుడు అవుతుంది. పోలవరం అంటే ఏంది సార్? పోలవరం ఎస్ జాతీయ ప్రాజెక్ట్, అది కేంద్రమే చేస్తుంది. అది కొట్టుకుపోయింది ఎక్కడ సార్? సరే అది అడగండి, ఎందుకు కొట్టుకుపోయింది? అది చెప్పండి. మీరు మరి ప్రధాని గారిని లాక్కొచ్చి ప్రధాని గారి మీ నాయకుడికి ఆయన ఇలాగన్నారు చంద్రబాబు గారు చిన్నప్పటి గారు కాదు, టాపిక్ అలా డైవర్ట్ చేయొద్దు. ఒక్క నిమిషం మనం మాట్లాడుకునేది దాంట్లో 2 వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు అలా హయాంలో కూలిపోయిందని చెప్పారు, మీ హయాంలో ఎంత శాతం పూర్తి చేశారు,